వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. అందుకే ఈరోజు దబ్బకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎంతో సింపుల్గా టేస్టీగా అదిరిపోయి టేస్టీగా ఉంటుంది. అది దబ్బకాయ బెల్లం వేసుకుని ఆవకాయలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది దానికి మనం 10 కాయలు దబ్బకాయలు తీసుకున్నాం. ఈ సైజు కాయలు శుభ్రంగా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని దాంట్లో ఉప్పు వేసుకుని మనం 3 రోజులు ఊరబెట్టుకుని ఒక వారం రోజులు ఎండబెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. దానికి ముందుగా వేయించుకుంటున్నాం. మెంతులు దోరగా వేయించుకోవాలి. 1/2 కేజీ మెంతులు, కరివేపాకు 10 రూపాయలది, 1/2 కేజీ మెంతులు, ఒక 150 గ్రాముల జీలకర్ర, ఆయిల్ మనం వేరుశనగ నూనె వాడుతున్నాం అనమాట. వేరుశనగ నూనె వేసుకుంటే పచ్చడికి ఏ పచ్చడికైనా చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా, నిలవ ఉంటుంది పచ్చడి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. మెంతులు, జీలకర్ర, ఆవాలు కూడా ఇవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత ఇవి మామూలుగా ముందుగా వేయించుకున్నాం అనమాట. 1/2 కేజీ మెంతులు, అవి వేయించుకున్నాం. ఇదేంటి పోపు, ఇది పచ్చళ్ళలోకి పోపు అన్నమాట. ఇది బెల్లం, దానికి 3 కేజీలు బెల్లం, 10 కాయలకి 3 కేజీలు బెల్లం పచ్చళ్ళలోకి పోపు కలుపుకోనందుకు అనమాట. కారం, పది కాయలకి కేజీ కారం వేసాను అనమాట. కేజీకి కొంచెం తక్కువగా వేసాం. పచ్చికారం అనమాట. ఇది పచ్చికారం వేసుకోవాలి పచ్చళ్ళలోని. కాయలకి కేజీ పచ్చికారం, 1/2 కేజీ మెంతులు, 150 జీలకర్ర దోరగా వేయించేసుకుని ఇలా పొడుం కింద చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోకి ఒక 1/2 కేజీ వెల్లుల్లిపాయ రబ్బలు ఎండలో పెట్టుకుని ఒక 4 రోజులు బాగా తొక్కు వలిసేసుకుని వేసుకోవాలి. దీంట్లోకి పోపు కూడా చూపించినట్టు కరివేపాకు, ఒక 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు దోరగా వేయించేసుకుని అవి కూడా దాంట్లో వేసి కలిపేసుకోవాలి మొత్తం. కారం, మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న మెంతి పొడి, జీలకర్ర పొడి, వెల్లుల్లిపాయ రెబ్బలు, మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం పాకం వచ్చేలా కరిగించేసుకుని బెల్లం పాకం కూడా పక్కన పెట్టుకున్నాం. అది వేసేసుకుని కలిపేసుకోవాలి. దాంట్లో కలిపేసిన తర్వాత మనం ఎండబెట్టుకున్న దబ్బకాయ ముక్కలు, వేరుశనగ నూనె మొత్తం ఇవన్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం జాడీలో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోరేజ్ చేసుకుంటే మనకి పచ్చడి సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. ఇది అన్నీ రెడీ చేసుకుంటే మనం ముందుగా ఎండబెట్టుకున్న దబ్బకాయ ముక్కలు అన్నమాట. ఇవి ఉప్పులో వేసేసుకుని ఒక 3 రోజులు ఉప్పులో ఉంచుకుని ఒక వారం రోజులు ఎండిన తర్వాత కలుపుతున్నాం అనమాట పచ్చడిది. బెల్లం వేసుకుని కలుపుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. మనకి టిఫిన్స్లోకి కానీ పెరుగన్నంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కింద మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ మధ్యన కంటిన్యూగా వీడియోలు పెట్టడం కుదరట్లేదు, కొంచెం కుదరక ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి.